City. Love Shots on Radio City 91.1 FM. అప్పుడు నేను డిగ్రీ. నాలో ఏం నచ్చిందో గాని ఓ అమ్మాయి నన్ను తెగ ఫాలో అయ్యేది. రేపు సాయంత్రంలోగా ప్రేమిస్తున్నానని చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా అందోసారి. జడుచుకుని ఓకే చెప్పేశాను. ఆ కొద్ది రోజులకే నా కష్టాలు తీర్చడానికి రాఖీ పండుగొచ్చింది. ఆమె ఇంటికెళ్ళి అందరి ముందే రాఖీ కట్టమన్నాను. చేసేదేం లేక కట్టింది. వారం తిరక్కముందే వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టింది. నేను పట్టించుకోలేదు. డిగ్రీ పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. ఓ రోజు ఓ అమ్మాయి ఫోన్ చేసింది. వరసకు మరదలవుతాను అంది. ఆ వంకతో తరచూ కాల్ చేసేది. క్యాజువల్గా మాట్లాడి అమ్మకిచ్చేవాణ్ణి. తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నాను అంది. లైట్ తీసుకున్నాను. తర్వాత పై చదువుల కోసం నగరానికి వెళ్లాను. అప్పట్నుంచి నేను చేస్తే తన ఫోన్ బిజీ వచ్చేది. ఆరా తీస్తే తను ఇంకో అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసింది. కొంచెం బాధేసింది. ఓసారి హైటెక్ సిటీలో నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, తీసుకెళ్లవు అని గోముగా అడిగింది అత్తయ్య కూతురు. నా లైఫ్లోకి వచ్చిన మూడో అమ్మాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ముగించుకొని సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే నా చదువు ప్రేమ సంగతుల కూపీ లాగింది. స్వచ్ఛంగా ఉండాలనుకునేవాణ్ణి కదా, అంతా చెప్పేశాను. నిన్ను కోల్పోయిన రెండో అమ్మాయి దురదృష్టవంతురాలు. నా ప్రేమనొప్పుకో, జీవితాంతం తోడుంటాను అంది. ఆశ్చర్యమేసింది. కొద్ది రోజులు ఆలోచించా. వరసైంది. పైగా నా గురించి తెలిసిన అమ్మాయి. పచ్చజెండా ఊపేశాను. గెంతులేసింది. సెలవుల్లో ఇంటికి వెళ్ళాను. మీ అత్తయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందట, 4 రోజుల్లో అతడితో పెళ్లి అంది అమ్మ. నాకు షాక్. పెళ్లి కూడా ఫిక్స్ అయ్యాక ఇంక తనతో మాట్లాడడం వ్యర్థమనిపించింది. తరువాత తెలిసిందేంటంటే చాలా కాలం నుంచి అత్తయ్య కూతురు వేరే అబ్బాయిని కూడా ప్రేమిస్తోందట. ఈ దెబ్బతో అమ్మాయిలపైనే నాకు నమ్మకం పోయింది. కొన్నాళ్ళకి బంధువుల పెళ్లికి ఊరెళ్ళాను. చుట్టాలంతా ఓ అమ్మాయిని తెగ పొగుడుతున్నారు. తనే సీత. అందం, పెద్దలంటే గౌరవం చూపే అమ్మాయి. కుర్రాళ్ల వంక కన్నెత్తి చూడదు. 2 రోజులు గమనించాక వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది. తనే నా భార్య అని నేను ఫిక్స్ అయ్యాను. అన్నయ్య పెళ్లి కార్డు ఇవ్వడానికి మళ్లీ ఆ ఊరెళ్ళాను. ఏదో పని మీద తను బయటికెళ్ళిందట. కార్డు వెనకాల నా వివరాలు రాసి వాళ్ళ ఇంట్లో ఇచ్చాను. దాదాపు 1 నెలకు నా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపింది. వెంటనే డయల్ చేశాను. రిప్లై లేదు. ఆపై ఎన్నిసార్లు ప్రయత్నించానో లెక్కే లేదు. చాన్నాళ్లకు కరుణించింది. మెసేజ్లు, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. తరువాత నా గతంతో పాటు మనసులో మాట కూడా చెప్పాను. నువ్వు ముందు మా అమ్మానాన్నలకు నచ్చాలి, వాళ్ళు ఓకే అంటేనే మన పెళ్లి అంది నిర్మోహమాటంగా. కష్టపడి ప్రయత్నించి సీత అమ్మానాన్నల్ని ఇంప్రెస్ చేశాను. వాళ్ళింట్లో ఒకటిగా కలిసిపోయాను. మా పరిచయమైన తన మొదటి పుట్టినరోజుకి వాళ్ళూరెళ్ళాను. రాత్రి 12ంటికి నేనే స్వయంగా తనతో కేక్ కట్ చేయించాను. ఆ రోజు తనే ఐ లవ్ యూ సో మచ్ అంది. మనస్ఫూర్తిగా తనని నా గుండెలకు హత్తుకున్నాను. ఆ తరువాత కారణాలేంటో తెలియదు, తను ఫోన్ చేయడం తగ్గించింది. నేనే చేస్తే ఎత్తదు. చాలా రోజులు ఇదే వరుస. పాత అమ్మాయిలు గుర్తొచ్చారు. సీత కూడా అలాంటిదేమో అనే అనుమానం మొదలైంది. గర్ల్స్ అంతా ఇంతేరా, వాడుకొని వదిలేసే రకం. స్నేహితుల మాటలతో విచక్షణ కోల్పోయాను. ఆవేశంతో నానా మాటలన్నాను. నా మీద కోపంతో, నా మీద నమ్మకం లేకపోతే నన్ను వదిలేయ్ అని ఒకే ఒక మాట అంది. కోపం, కసి. నేరుగా వాళ్ళింటికి వెళ్ళాను. అనారోగ్యంతో ఉంది. ఇతర సమస్యలతో బాధపడుతోందని తెలిసింది. ఇవన్నీ చెబితే నేను ఎక్కడ బాధపడతానోనని కొన్నాళ్లుగా సీత నన్ను దూరం పెడుతోందట. నిజం తెలిసాక సిగ్గుతో తలంచుకున్నాను. ఉద్యోగరీత్యా ఇప్పుడు విదేశంలో ఉన్నా కూడా నా మనసు మాత్రం సీత దగ్గరే ఉంది. తనకేమో నాపై అలక అనుమానించానుగా. కాని నా గతం నాతో ఆ పని చేయించింది. సీత నన్ను మన్నించి క్షమిస్తే చాలు. ఇలా గతం మనల్ని మోసం చేసిందని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా అనుమానించడం అనేది సరైనది కాదు అని మనం గ్రహించాలి. ఇట్లు ఓ స్నేహితుడు. Radio City. Radio City. Podcast. Radio City.